8 ఏళ్ల కిందటనే కేసీఆర్ ని గద్దె దించే దాంట్లో కష్టపడింది అతి కష్టం పడింది మాత్రం బీజేపీ అని మీరు ఇందాక చెప్పినారు. ప్రతిఫలం ఎందుకు కాంగ్రెస్ కి దక్కింది? చెప్తున్నాం కదండి, గుంటనకల పార్టీ హామీలు ఇస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను, ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నాయి చాలా మనకి. మీరు టీఆర్ఎస్ చూడండి, నంబర్ 2 కాంగ్రెస్ చూడండి, నంబర్ 3 బీజేపీ చూడండి. ఎక్కడికి పోయినా కానీ బీజేపీ చెప్పినటువంటి పనులు ఏందనేది మీకు లాజిక్ చేయండి. దాని పక్కన కాంగ్రెస్ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అనేది మీకు విషయం చెప్తాను. ఏ సభ పెట్టినా కానీ రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి నువ్వు ఏం చెప్పినావు? ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ అవకాశం ఇప్పిస్తాను. మరి ఈరోజు ఇవ్వగలిగిందా? ఇవ్వలేదు. ప్రియాంక గాంధీ గారు తీసుకొని వచ్చినావు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్ చేస్తాను. ఇవ్వగలిగినవా? అరే తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశాబావులు. తెలంగాణ తెచ్చుకుంది, కొట్లాడి తెచ్చుకుందంతా కూడా మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి తెచ్చుకున్నారు. కానీ ఈ ముద్రాష్టపోయినటువంటి ప్రభుత్వానికి ఏదైతే 10 ఏళ్ల పాటు పరిపాలించిండో ఈ కేసీఆర్ గారు మా యొక్క జీవితాలన్నీ కూడా అగోదగతి చేసినారు. కాబట్టి ఈ జీవితాలన్నీ కూడా అగోదగతి చేసినటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి మాకు ఇవన్నీ చేస్తా అన్నటువంటి వ్యక్తికి మేము అవకాశం ఇద్దామని అన్నారు. ఇక్కడ ఓడిపోయింది బీజేపీ కాదు, తెలంగాణ ప్రజలు మోసపోయారు. తెలంగాణ ప్రజలు మోసపోయారు. తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయినారు. నమ్మి మోసం చేసేటువంటి ఈ యొక్క దేశంలో ఎవరైనా ఏదైనా పార్టీ ఉంది అంటే, నమ్మించి గొంతు కోసేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. అందులో నంబర్ 1 ముద్దాయి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము గల్లా పట్టుకొని చాలా సందర్భాలలో మేము అడిగినాం, చౌరసాలలో అడిగినాం మేమందరం కూడా. మరి ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నావు కదా, ఎక్కడ పోయినాయి అని చెప్పేసి అడిగినాం. అరే చాతగానను ఎట్లా హామీలు ఇస్తావు నువ్వు? మేము చెప్తా ఉన్నాం కదా, అబద్ధపు హామీలు ఇవ్వడంలో వాళ్ళు గెలిచినారు. మేము అదే అబద్ధపు హామీలను మేము ఇయ్యలేమని చెప్పేసి నిస్వార్థంగా మేము ప్రజల ముందర చెప్పినాం కాబట్టి ఈరోజు మేము ఓడినాం. కానీ ఈరోజు ప్రజలందరూ కూడా నిజాలు తెలుసుకుంటున్నారు. ఎవరు మంచి ఎవరు చెడు అని చెప్పి తెలుసుకుంటున్నారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారీ మెజారిటీతోని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఎందుకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎందుకు ఓడిపోవడం జరిగింది? 10 ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉన్నాము, మేమే తెలంగాణ తెచ్చినాము, ఈ తెలంగాణకు మేమే పితామహుళ్ళము, మేమే ఈ తెలంగాణకు సర్వం దారపోసినాం అన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోటీలో పెట్టలేకపోయింది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం. మేము ఈరోజు మేము నిజాయితీగా ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి, ఈ 2 పార్టీలు దొంగ పార్టీలు కాబట్టే మేము ఖచ్చితంగా వాళ్ళని ప్రజల మధ్యలో దోషులుగా నిలబెట్టినాం కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా మాకు పిట్టం పెడుతున్నారు. కానీ ఇంకా కొంతమంది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్ని అడిగినా, ఏ టీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగినా, ఏ యువతను అడిగినా కానీ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి పనులు ఏ పార్టీ కూడా చేయదు. కానీ స్థానికంగా ఉన్నటువంటి విషయాలు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కాంట్రాక్ట్లు ఇయ్యదు, భారతీయ జనతా పార్టీ కమిషన్లు ఇయ్యదు. ఈరోజు నేను విద్యార్థి పరిషత్లో పనిచేసిన, నేను భజనందల్లో పనిచేసిన, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని. ఈరోజు నేను ₹1 కూడా ఆశించకుండా మేము పనిచేస్తా ఉన్నాం. అట్లాంటి సిస్టము అక్కడ ఆ కార్యకర్తలకు వాళ్ళు ఇయ్యలేరు కాబట్టి కదా. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్లో ఉన్నోళ్ళు, ఇక టీఆర్ఎస్ ఉన్నోళ్ళు కమిషన్ల గురించో దీని గురించో పనిచేస్తుంటారు. కానీ భారతీయ జనతా పార్టీలో దేశం కోసం మేము పనిచేస్తాం. మహేందర్ గారు ఇందాక జాబ్ క్యాలెండర్ ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం చెప్పినారు. ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేదు. అట్లాగే రాష్ట్రంలో హోంశాఖ గాని, మున్సిపల్ శాఖ గాని, విద్యాశాఖ గాని ఇప్పటికీ దానికి సంబంధించి మంత్రులు లేకపోవటాన్ని ఎట్లా చూస్తారు? దీని గురించి ఏం చెప్తారు? 2 ఏళ్లు కావస్తున్నది, 18 నెలలు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కుమ్ములాట, ఆధిపత్య పోరు ఏదైతుందో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. వాళ్ళంటారు, పాత వాళ్ళందరూ అంటారు కూడా, మా యొక్క సీఎం పదవిని హైజాక్ చేసింది అంటాడు. ఈయనంటాడు నా కష్ట ఫలితంగానే వచ్చింది అని వీళ్ళంటారు. అంటే ఎక్కడనో ఒక దగ్గర లీడర్షిప్ అనేది యాక్సెప్ట్ చేయకపోతే, ఎవరినో ఒకరిని కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఇలాంటి కుమ్ములాటలు వస్తాయి. నేను అంటా ఉన్నాము, ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు సరైనటువంటి మార్గంలో నడవాలంటే ఒక పోలీస్ వ్యవస్థ సరిగ్గా ఉండాలి. దానికి ఒక హోమ్ మినిస్టర్ అనేది అదే లేదు. ఈరోజు చెప్తా ఉన్నాం, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నటువంటి పిల్లలను కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి మీరు చూసారు. ఆ రోజు డ్రగ్స్ విపరీతంగా చెలామణి అవుతుంది అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఒక హోమ్ మినిస్టర్ వేసుకోలేని చాతగాని దద్దమైనటువంటి సీఎం కనుక ఈరోజు ప్రతి సెంటర్లలో డ్రగ్స్ మాత్రమే కాదు, ఉక్కా సెంటర్లని రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు నడిపిస్తున్నటువంటి నీచమైనటువంటి ప్రభుత్వం ఏమైనా ఉంది అంటే అది కేవలం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. నువ్వు అదే హోమ్ మినిస్టర్ వేసి దాని కనుక సరైనటువంటి గాడిలో కనుక పెట్టినుంటే నీకు ఎందుకు పబ్ కల్చర్ వస్తుంది? ఎందుకు ఉక్కా సెంటర్లు పెరుగుతాయి? ఎందుకు గంజాయి అంత స్ప్రెడ్ అవుతుంది? ఎందుకు విద్యార్థులు ఖరాబ్ అవుతారు?
ఎందుకు యువత ఖరాబ్ అవుతారు? ఒక దిక్కేమో నిరుద్యోగం పేరుతోని రోడ్ల మీద ఉన్నటువంటి విద్యార్థులకు నువ్వు ఇండైరెక్ట్ గా డ్రగ్ కల్చర్ అనేది లేకపోతే ఉక్కా సెంటర్లు అనేది పెట్టి నువ్వు వాళ్ళ మధ్యలో కనుక నడిపించినట్లయితే వాడు రేపటి నాటికి దేశంలో మంచి పౌరుడు ఎక్కడ తీర్చిదిద్దగలుగుతాం మనం? అంటే దేశం కోసం ఎక్కడ పని చేయగలుగుతాడు? అరే దేశం కోసం కాదురా నాయన, ఉన్న కడుపులో పుట్టినటువంటి ఏదైతే తల్లిదండ్రులను, తను పుట్టుక కారణమైనటువంటి తల్లిదండ్రులను కూడా చంపి పైసలు ఎత్తుకొని పోతున్నటువంటి కల్చర్ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు కదా. అరే రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు మీద ఒక్కొక్క దగ్గర కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఉండదు, ఒక గవర్నమెంట్ పాఠశాల ఉండదు, సరైనటువంటి మౌలిక వసతులు ఉండయి. కానీ ఈరోజు ప్రతి నేషనల్ హైవే మీద వైన్ షాపులు ఏర్పాటు చేసినాం. మామూలు వైన్ షాపులు కాదు అది. ఎక్కడైనా పోతే కళామందిరో లేకుంటే అట్లాంటి బట్టల షాపులు కూడా అంత అలంకరణ ఉండదు. కానీ ఈరోజు వైన్ షాపులు అన్నీ కూడా అంత అలంకరణ అవుతున్నాయి. అంటే విద్యార్థులను కావచ్చు, యువతను కావచ్చు, నిరుద్యోగులను కానీ ఆకర్షిస్తున్నాయి అవన్నీ కూడా. అట్లా కొలాబ్స్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి విద్యార్థులు, యువకులు చాలా మంది అక్కడైతే నేను నా తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నా, నేను నా తల్లిదండ్రులు ఇంత చదివి నేను ఒక ఉద్యోగం చేయలేకపోతున్నా, నేను నా తల్లిదండ్రులకు భారం అవుతున్నా అన్నటువంటి వ్యక్తులు ఉరితాడు ఎక్కుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తాను. మరి దీనికి మొత్తం కూడా కారణం రేవంత్ రెడ్డి గారు కాదా? నువ్వు విద్యాశాఖ మంత్రినో లేకపోతే హోంశాఖ మంత్రినో వీళ్ళందరినీ ఏర్పాటు చేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. లా అండ్ ఆర్డర్ కొద్ది కంట్రోల్ ఉంటుంది. అన్ని నీ దగ్గర పెట్టుకుంటావు. నీ మాట వినేటోడే లేదు. నువ్వు ఫ్లైట్ ఎక్కంగానే ఇక్కడ రాజకీయం చేస్తారు, మళ్ళీ ఫ్లైట్ దిగంగానే ఎవడాడొచ్చి నీ దగ్గర కూర్చుంటారు. అంటే ఇక్కడ నీ దగ్గరనే రాజకీయం నడుస్తుంది కదా. కానీ రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము తెలియజేస్తాం, ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని తెలంగాణ కోసం మంచి చేయాలనేది ఏదైనా ఉంటే నీ దగ్గర ఏదైతుందో దానే చెప్పు. కానీ నీ దగ్గర లేని దాన్ని ప్రజలకు చెప్పి మభ్యపెట్టి రైతులను మోసం చేసి, విద్యార్థులను మోసం చేసి, యువతను మోసం చేసి, నిరుద్యోగులను మోసం చేసి, మజ్బూర్లను కూలీలను మోసం చేసి ఎన్ని రోజులు మోసం చేస్తూ గడుపుతావు అని చెప్పేసి ఈ యొక్క సందర్భం అనుకున్నాం. కాబట్టి అట్లా ఆ ప్రభుత్వము అట్లాంటి వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నడవై. మేము కూడా చెప్తా ఉన్నాం, ఈ రెండు పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, టీఆర్ఎస్ పార్టీ ఉందో, ఈ రెండు పార్టీల గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళు చేసినటువంటి మోసాలను అన్నింటిని కూడా గ్రౌండ్ లెవెల్ వరకు ఖచ్చితంగా తీసుకొని పోతాం. వచ్చే ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ వేయడానికి సైతం మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తే. మహేంద్ర గారు, ఇక్కడే రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాటను నేను గుర్తు చేస్తా. రేవంత్ రెడ్డి తాను చదువుకున్నది బీజేపీ స్టూడెంట్ అని, ఇంటర్ చేసింది టీడీపీలో, ఉద్యోగం చేస్తున్నది మాత్రం రాహుల్ దగ్గర అని తనకు తాను ప్రకటించుకున్నారు. అదే అండి డైవర్షన్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ విపరీతమైన స్విప్ లో వెళ్ళిపోతుంది. యువత అంతా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర అవుతా ఉన్నారు. 10 లక్షల సభ్యత్వం అంటే ఏ పార్టీకి లేని సభ్యత్వం. 40 lakhs అబోవ్ మేడం. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షలకు పైగా మెంబర్షిప్ చేసినాం. అందులో యువ మోర్చా ఆధ్వర్యంలో చేసినటువంటి మెంబర్షిప్ దాదాపుగా 12.5 లక్షల మంది. ఏదో ఉట్టిగా ఏదో పేపర్లలో రాసిన మెంబర్షిప్ కాదు, ఆన్లైన్లో చేసినటువంటి మెంబర్షిప్ విత్ కాంటాక్ట్ నెంబర్స్ సహా మనం కావాలనుకుంటే బయటికి వెళ్తాం. 40 లక్షల మంది మెంబర్షిప్ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఏమంటున్నానంటే, ఆయన చదువుకున్నది భారతీయ జనతా పార్టీ, నేను కాలేజ్ మొత్తం కూడా నేను టీడీపీ కాంగ్రెస్ అంటున్నాను. కానీ ఈ ప్రజలందరూ కూడా దగ్గర అవుతా ఉన్నారు. నేను దొంగ అని తెలిసిపోయినా, నేను ఒక సీఎంగా ఉండి ఫెయిల్యూర్ క్యాండిడేట్గా నేను ప్రజల మధ్యలో మిగిలిపోయినా, ప్రజలందరూ కూడా ఒకే వైపు పోతున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేయడానికి నాది కూడా గది కూడా నాదే అనేసి అంటే ఇక ప్రజలు ఏమనుకుంటారు, ఏదైతే ఏమో సీఎంఏ ఒప్పుకుంటున్నాడు, అది కూడా నాదే, ఇది కూడా నాది, ఇది కూడా నాదే అనేసి అంటాడు. ఇక నేను అది కూడా నీదే అయినట్లయితే ఎందుకు ఇప్పటికి కూడా నువ్వు భారత్ మాతకి జై అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా చేయలేకపోతున్నావు?